ఈ పూట సంఖ్యాకాండం 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదవగా విందాం. కాబట్టి మిర్యాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులకు ముందుకు సాగరైరి. చూసారా? మళ్ళీ చదువు. కాబట్టి మిర్యాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. జనులు ముందుకు సాగలేదు. జనులు ముందుకు సాగలేదు. ఎవరు అక్కడ తలుపు దగ్గర? రానా, నా ముందుకు రాను బంగారం, చిట్టి బంగారం. జనులు ముందుకు సాగలేదు. ఎందుకని జనులు ముందుకు సాగలేదు అంటే, మిర్యాము వారం రోజుల పాటు పాలెము బయట ఉండాలి, పాలెము వెలుపలు ఉండాలి, లోపలికి రాకూడదు. ఆ అమ్మాయికి కుష్ఠంతో పోయిందాకా, శుద్ధి చేయబడిందాకా వారం రోజులు జనులు ఎక్కడికి కదలడానికి వీలు లేదు. ఆ గొడవంతా మీకు నేను పోయిన వారం చెప్పాను. దేవుడు ఏంటో ఈ అధ్యాయంలో నుంచి బయటికి రానివ్వట్లేదు నన్ను. సంఖ్య 12వ అధ్యాయంలో నుంచి ఏంటి అక్కడ గొడవ అంటే, ఇద్దరు అన్నయ్య అక్క మోషే మీద భయంకరంగా తిట్టడం ప్రారంభించారని పోయిన వారం మనం చెప్పుకున్నాం. 2వ వచనంలో, యెహోవా నీ చేతనే పలికిస్తాడా, మా చేత పలికించడా, మేము సేవ చెయ్యట్లేదా, మేము కష్టపడట్లేదా అని వాదనకు దిగారు. దేవుడు వాళ్ళిద్దరిని ప్రత్యక్షపు గుడారము యొక్క ఎంట్రింగ్స్లోకి తీసుకురమ్మన్నాడు. వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్నారు. 6వ వచనంలో ఏమని, మిర్యాము నీవు ప్రవక్తవే, ఎవడు కాదన్నాడు, కానీ నేను నీతో స్వప్నములో మాట్లాడతాను, నీ తమ్ముడితో నేను ముఖాముఖిగా మాట్లాడతానని దేవుడు మాట్లాడాడు. నీవు ప్రవక్తవై ఉండి నేను నీతో స్వప్నాలతో మాట్లాడతాను, మోషేతో మాత్రం నేను ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని అన్నాడు. అన్న తర్వాత 8వ వచనంలో చివరి లైన్ చూడండి. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అన్నాడు. అంటే అక్కడ భయపడాలా భయపడకూడదా దేవుడు అన్నమాట? భయపడాలి. కానీ వాళ్ళు ఏం చేయలేదు, అక్కడ భయము పడలేదు. దేవునికి చెందవలసిన భయము మనం ఇవ్వకపోవటం చాలా దురదృష్టకరం. భయము లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, సిగ్గనిపించట్లేదా? దేవుడు ఏమంటున్నాడు, అహరోను మిర్యాములతో మీరు ఎందుకు భయపడలేదు అంటే అక్కడ అర్థం ఏంటి? భయపడాలి కదా, మీరు ఎందుకు అక్కడ భయపడలేదు అని అర్థం. భయపడాల్సిన దగ్గర మీకు భయం రావట్లా. మీకు ఎందుకు భయం రావట్లేదని మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. నా సేవకుణ్ణి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? భయం లేకుండా ఎందుకు నా సేవకుడి మీదకు వచ్చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఈరోజు నా సేవకులంటే కూడా భయం పోతుంది. సేవకులంటే కూడా భయం ఉండట్లేదు. ఎందుకు భయపడాలి మోషేకి అంటే, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను కాబట్టి మీరిద్దరూ భయపడాలన్నాడు దేవుడు. అక్కడ ఏమన్నా పిచ్చాశాలు వేస్తున్నారా మీరు? నా సేవకుడికి మీరు ఎందుకు భయపడలేదు? వాడిని తిట్టడానికి మీరెవరు? మీకు ఎలా వచ్చింది ధైర్యం అని దేవుడు చివాట్లు తవాట్లు పెట్టాడు వాళ్ళిద్దరిని. ఏ సేవకుడికి భయపడాలి? అద్భుతాలు చేసేవాడికి భయపడాలా? చెప్పండి మీరు. మీకు సహాయం చేసేవాడికి భయపడాలా? మిమ్మల్ని పరామర్శించేవాడికి భయపడాలా? మీ ఆలనా పాలన చూసే దైవజనుడికి భయపడాలా? మరి ఏ సేవకుడికి భయపడాలంటే, దేవునితో ఏ సేవకుడికి అయితే ఎక్కువ రిలేషన్ ఉంటుందో వాడికి భయపడాలి. దేవునితో ఎక్కువగా ఏ సేవకుడు మాట్లాడతాడో వాడికి భయపడాలి. దేవుడు క్లియర్గా అక్కడ చెప్పాడు.
మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతా, మీకు ఎందుకు భయం లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు నా సేవకునితో అంటున్నాడు దేవుడు. సేవకులు భూప్రపంచం మీద కాకోలాలుగా ఉన్నారు, కానీ వారిలో కొంతమంది నిస్సగలిగిన, పరిశుద్ధత కలిగిన, ప్రతిష్టత కలిగిన దైవజనులు ఉన్నారు. ఈ రోజున నేను పదే నేను పిల్లలతో కూడా నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. మన భారతదేశ నలుమూలలలో ప్రతిష్ఠించబడిన, సమర్పణ కలిగిన దైవజనులు ఉండటం ద్వారా మనం ఇలా ఉంటున్నాం, ఇలా బ్రతుకుతున్నామని చాలాసార్లు నేను సంఘంతో చెప్పాను, పరిచర్య పిల్లలతో కూడా నేను మాట్లాడాను. ఈ రోజున మన 5 ఏళ్ళు మన నోట్లోనికి వెళుతున్నాయి అంటే మనం ఇలా ఉన్నామంటే భారతదేశ నలుమూలల ప్రతిష్ఠించబడిన దైవజనుల యొక్క కన్నీరే ఈ పూట మనకి ఇలా మహా రక్షణను, విడుదలను తెచ్చిపెడుతుంది. దేశ సరిహద్దుల్లో ఆర్మీ వాళ్ళు లేకపోతే మన దేశం కల్లోలమైపోయేది. యుద్ధము చేయవారు ఆర్మీ వాళ్ళు దేశ సరిహద్దుల్లో కాపుగాసి ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉన్నామని అనుకోవటం ఒక ఎత్తైతే, నేనంటాను పరిశుద్ధుల ప్రార్థనల ద్వారా ప్రతిష్ఠించబడిన, సమర్పించబడిన దేవుని సేవకే అర్పించుకొని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుల ప్రార్థనలే ఈ పూట మనకి ప్రాణభిక్ష పెడుతున్నాయని నేను ఎప్పుడూ నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎంత చక్కని దైవజనులు మన భారతదేశంలో ఉన్నారు. నేను అంటున్నాను, ఎందుకని దైవజనుల గురించి మాట్లాడుతున్నానంటే, ఎవరు ఎక్కువగా దైవజనుడు దేవునితో మాట్లాడతాడో వాడికి నువ్వు ఖచ్చితంగా భయపడాలి. మైగారు మాతో మాట్లాడరండి, సరిగా రిప్లై ఇవ్వరండి. 1 వారం అడిగితే 2 వారాలకి రిప్లై ఇస్తాడండి. పొద్దుగూకులు నీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే డాడీతో నేను ఎప్పుడు మాట్లాడాలి? నువ్వా చర్చికి వచ్చి చర్చిలో సగం మొక్క చెప్పి సగం ఎగరగొట్టి ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఇంటికి పిలుస్తావు, ఫోన్ చేస్తావు, కలవను. ఇక్కడ దొరుకుటమే, ఇంటికి వెళ్ళి నాకు అడ్రస్ ఉండదు. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసినా నేను నెట్వర్క్లోకి రాను, నేను కావాలనే రాను, నాకేదో బిజీ అని కాదు, గదిలో పడి ఉంటాను నేను. చర్చికి వచ్చినప్పుడు ఏమో ఇగరు మిమ్మల్ని చూస్తే సగమే గుర్తొస్తుంది, సగం గుర్తు రావట్లేదంటే మళ్ళీ వారం వెయిట్ చేయాలి నా కోసం నువ్వు. నేను ఎక్కువగా మీకు ఇష్టం లేకపోయినా నేను ఎక్కువగా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతాను. నేను ఇప్పుడు నా గోల్ ఏంటి, నా గొడవ ఏంటంటే, ఎక్కువగా దేవునితో గడిపే దైవజనుడికి మనం ఏం చేయాలమ్మా? భయపడాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకోడు దేవుడు. దేవునితో ఎక్కువగా మాట్లాడే దైవజనుడు, మనుషులతో తక్కువగా మాట్లాడే దైవజనుడు, ప్రార్థనలు ఎక్కువగా కూర్చునే దైవజనుడు, దేవునితో సన్నిహిత బాంధత్యం కలిగిన దైవజనుడితో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నోరు జారద్దు, దేవునికి నచ్చదు అని సందర్భం వచ్చింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అహరోనుని, మిర్యాముని దేవుడు ఏమంటున్నాడు? మీరు ఎందుకు భయపడలేదు అంటే అక్కడ అర్థం ఏంటంటే, మీరు అక్కడ భయపడాలి కదా. మోషే ఎవరు? నేను మాట్లాడుతున్న వ్యక్తి కదా. ఎలా పడితే అలా మాట్లాడకూడదని తెలుసా మీకు? ఎందుకు భయపడలేదని గద్దిస్తున్నాడు. అయితే మోషే ప్రార్థన చేస్తారు, అయ్యా వారు తెలిసి తెలియక తప్పు చేశారు అని క్షమించంటే దేవుడు అన్నాడు, తండ్రి గనక పిల్లల మీద ఉమ్మేస్తే ఎలాగైనా ఒక 2-3 రోజులు సిగ్గుతో తలదించుకుంటారు కదా పిల్లలు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏమన్నా మందగిస్తే, గద్దిస్తే అన్నం తినరు. నువ్వు మళ్ళీ బతివిలాడిన దాకా, మళ్ళీ నువ్వు బొజ్జగించిన దాకా వాళ్ళు నీతో ఫ్రీగా ఉండరు. కొంచెం సిగ్గు, అవమానం ఉంటుంది. గనుక ఆమె నా కూతురు గనుక దేవుడు అన్నాడు మోషేతో, ఖచ్చితంగా 1 వారం రోజుల పాటు వాళ్ళిద్దరిని ఈ పాలెం వెలుపులకు పంపిస్తున్నాను నేను. వాళ్ళ పాలెంలోకి రావడానికి వీలు లేదంతే. దట్స్ ఇట్ అన్నాడు అంతే దేవుడు. నేను చెప్పింది ఆజ్ఞ అన్నాడు. మోషే ఆజ్ఞకి లోబడ్డాడు. 2 వారం రోజుల పాటు పాలెం వెలుపులకు వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు నేను ఇంత బల్లగుద్ది వీరి గురించి చెప్తున్నానంటే, తప్పు చేసింది 2, కానీ శిక్షను అనుభవిస్తుంది 30 లక్షల మంది ప్రజలు.
అదేంటి వాళ్ళిద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు, ఈ 30 లక్షల మంది ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇంతకీ 30 లక్షల మంది అనుభవించిన శిక్ష ఏంటి? వారం రోజుల పాటు ఇజ్రాయేలీయుల ప్రయాణం ఆగిపోయింది, వారి యాత్ర ఆగిపోయింది, మన్నాను ఆగిపోయింది, బండలో నుంచి వచ్చుచున్న నీరు ఆగిపోయింది, మేఘస్తంభం నిలిచిపోయింది, అగ్నిస్తంభం ఆగిపోయింది. దీనికి పాత్రులు ఎవరు? రౌండ్ ఫిగరు మిరియాము అహరోన్లు. 30 లక్షల మంది మీరు చేసిన తప్పుకు ఆగాల? 30 లక్షల మంది ప్రయాణం ఆగే, మన్నాను ఆగే, బండ నుంచి నీళ్లు ఆగే, మేఘ స్తంభము నిలిచే, అగ్ని స్తంభము నిలిచే, ప్రయాణ పద్ధతులన్నీ క్రమాలన్నీ ఆగిపోయాయి. ఎందుకు భయపడట్లేదు మీరు? మిరియాము అహరోనులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడు మోషేని ఎలా పడితే అలా మాట్లాడడం వల్ల 30 లక్షల మంది నిలిచిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నీ ద్వారా అభిషేకం ఆగిపోద్దంటే నువ్వు స్వీకరిస్తావా? నీ ద్వారా నీ కొంప మీదకి రావలసిన ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోతున్నాయి అంటే నువ్వు అంగీకరిస్తావు ఈ మాట? ఎబ్బెబ్బెబ్బే నా వల్ల ఎందుకు అయిద్దండి? నువ్వు సచ్చిన ఒప్పుకోవా మాట? కారణాలు ఎతుకుతావు. ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, మేము ఎందుకు దీవించబడట్లేదంటే నీ మూర్ఖత్వం అని నీకు అర్థం అవ్వట్లేదు, నీకు కడుపులో భయం లేదని నీకు అర్థం అవ్వట్లేదు. నీ వైపు ఎప్పుడు వెళ్తుంది చెయ్యి? నీ వైపు వేలెప్పుడు తిప్పుకుంటావు? కారణాలు వెతుకుతావా? కుటుంబం దీవించబడకపోవడానికి కారణం ఏంటి? కుటుంబం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటి? మా మీద అగ్ని దిగిరాపోవడానికి కారణం ఏంటి? మా మీద పరిశుద్ధాత్మ దిగిరాపోవడానికి కారణం ఏంటి? మేము సెటిల్ అవ్వకపోవడానికి కారణం ఏంటని కారణాలు వెతుక్కుంటున్నావు, కానీ దానికి కారణం నువ్వే అని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు కడుపులో భయం లేకుండా ఎంత భయంకరంగా నువ్వు బతుకుతున్నావు భూమి మీద. ఏనాడైనా నేనే కారణం నా కుటుంబం నా కొంపకి ఇలా జరగటానికి ఏనాడైనా అనుకున్నావా? అనుకుంటే ఎప్పుడో బాగుపడాయి కదా బతుకులు. కారణాలు ఎతుకుతావు. నీది అసలు తప్పే కాదు, నువ్వు చాలా మంచిదానివి, చాలా మంచివాడివి. పరిశుద్ధ లిస్టులో నీ పేరే ఉంటుంది అనుకుంటా. పరిశుద్ధుల జాబితాలో మొట్టమొదటిగా అబ్రహాముది ఉండదు, నీది ఉన్న తర్వాత అబ్రహాముది ఉంటుంది. అలా బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటారు. మిరియాము చేసిన తప్పు, అహరోనులు చేసిన తప్పులు. 30 లక్షల మంది ప్రయాణం ఆగిపోయింది, 30 లక్షల మందికి తిండి ఆగిపోయింది, 30 లక్షల మందికి నీరు ఆగిపోయింది, 30 లక్షల మంది మీద మేఘం ఆగిపోయింది, అగ్ని ఆగిపోయింది. ఏంటి వాళ్ళు ఒళ్ళు పళ్ళు లేని పద్ధతి లేని పనులు? కొంచెం ఆలోచిస్తావా ఈ పూట, ఈ ఉదయం? కొంచెం ఆలోచించండి అమ్మా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు మిరియాము అపరిశుద్ధురాలు అందామా? చెప్పండి మీరు ఒక మాట నాకు. ఆమె ఏమైనా పాపం చేసిందా చెప్పండి? వ్యభిచారం చేసిందా చెప్పండి? నరహత్యలు ఏమైనా చేసిందా? పరిశుద్ధురాలే, కానీ మాట్లాడకూడని మాటలు మాట్లాడారు గనుక వారికి ఆ శిక్ష దేవుడిచ్చారు. వారు శిక్ష అనుభవిస్తే ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ అనుభవించాలా? నీ ద్వారా కుటుంబం ఎంత సఫర్ అయిపోతుందో. అమ్మో నేను ఏమి చేయట్లేదండి, తప్పెరగ నంగుముచ్చిదాన్ని నేను, నా తప్పే కాదు. అమ్మో ఇబ్బే నువ్వు ఒప్పుకోవు కదా. నువ్వు ఒప్పుకుంటే ఇంత కూటమి ఎందుకు జరిగింది? ఇప్పుడు నువ్వు ఒప్పుకొని ప్రభు పాదాల మీద పడిపోతే ఇంత నీచమైన నికృష్టమైనటువంటి స్థితిలో బతకాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది మనకి? ప్రభు ఏమన్నారో తెలుసు నాతో? మీ వాళ్ళు బాగా కారణాలు ఎత్తుక్కోవడానికి ఇష్టపడ్డారా అన్నాడు దేవుడు. తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదంట, మీరు కారణాలు ఎత్తుక్కోవడానికి ఇష్టపడుతున్నారట. నా బిడ్డలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నావు, కానీ దానికి నువ్వే కారణం అని నువ్వు అర్థం అవ్వట్లేదంట. నా ఫ్యామిలీ దీవించబడకపోవడానికి కారణం ఏంటి అని కారణాలు ఎతుకుతున్నావు, కానీ శూన్యంలో నీకు దొరకదు. ఎన్ని కారణాలు ఎతికి నీకు దొరకవు. ఆ కారణం నువ్వే గనక, ఆ తప్పుడు మనిషి నువ్వే గనక,
అవిధేయత, బలహీనతలు, ఆశలు కలిగిన వ్యక్తివి నువ్వే గనక నీకు కారణం శూన్యంలో ఎక్కడ కారణాలు దొరుకుతాయి? భయం లేకుండా కడుపులో ఇంకేమనంటే దైవజనుడి మీద తప్పులు వేయటమా? ఆయన ప్రార్థనలో పవర్ లేదా? మెయిన్ నీ దగ్గర ఉంటే పవర్ మా దగ్గర ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మెయిన్ నువ్వు వేయాలగమ్మా, నువ్వు మెయిన్ వేయకుండా మేము వెళ్ళగమా? ఈ పాస్టర్ గారు పవర్ లేదురా, పవర్ ఉన్న పాస్టర్ గారు నెంబర్ ఇవ్వండి. నువ్వు మెయిన్ ఆన్ చేసి వస్తే అందరు పాస్టర్లు పవర్ అవుతుంది. మెయిన్స్ ఇచ్చి నువ్వు వేయకుండా పవర్ లేదు గివర్ లేదని మాట్లాడతావా? పనికి మాల మాటలు. పాస్టర్ గారిలో పవర్ ఉండదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరగవు. నువ్వు ఉత్తమురాలు, నువ్వు భక్తిపరురాలు. నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నీ కాలు గడిగి వాళ్ళు నీళ్ళు పోసుకోవాలి నెత్తి మీద, అంత పరిశుద్ధురాలు నువ్వు. అమ్మో నాయనో, ఏమమ్మా కొంచెమన్నా సిగ్గు సెరవ ఉండాలమ్మా. ఈ ఉదయం తప్పుకు కారణం నువ్వని తెలియట్లా. ఇంత తెలియకుండా అజాపోజా లేకుండా ఒంటి మీద సోయి లేకుండా బతుకుతున్నావంటే, నువ్వు క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావంటే మరి సిగ్గు ఎక్కడవ్వట్లేదో మనకు అర్థం కావట్లా. బైబిల్ పట్టుకుని నీ నిర్లక్ష్యం నీకు గుర్తుకు రావట్లా, మందిరాలు మానేయటం నీకు గుర్తుకు రావట్లా, వ్యతిరేకంగా ప్రయత్నించటం, ప్రవర్తించటం, ఆలోచించటం, ఆ పనులు చేయటం నీకు గుర్తుకు రావట్లా. ఇవన్నీ గుర్తుకు రావు, కారణాలు ఎతుకుతావు శూన్యంలో. నీ బతుకు బాగుపడకపోవటానికి, నువ్వు ఇంకా ఆశీర్వదించబడకపోవటానికి, నీ కుటుంబం ఇంకా సెటిల్ అవ్వకపోవటానికి, నీ జీవితాలు ఇంకా ప్రయాణాలు కొనసాగపోవటానికి, దీవించబడకపోవడానికి కారణం నువ్వని ఎప్పుడు తెలిసిద్ది నీకు? నాకు అర్థం కావట్లేదు. ఏ ప్రసంగానికి తెలిసిద్ది? ఇంకెన్ని ప్రసంగాలు అంటే తెలిసిద్ది నువ్వే దానికి కారణమని? ఒక నిమిషం ఆగి ఆలోచించు. నువ్వు ఆలోచించక ఇక్కడి వరకు తెచ్చుకుంటున్నావు. ఒక్క నిమిషం ఆగి ఆలోచించు. దీని అంతటికీ కారణం మైండ్లో రన్ అవ్వాలి. నీ అవిధేయతలు గుర్తుకు రావాలి, నీకు నువ్వు చేస్తున్నవన్నీ గుర్తుకు రావాలి. మిరియాము, అహరోనులు చేసిన తప్పు ఎంతమంది మీదకి రిఫ్లెక్ట్గా వెళ్ళిందమ్మా? 30 లక్షల మంది ప్రయాణం ఏమైపోయిందో? 7 రోజులు ఆగిపోయింది. మరలా ఈ మిరియాము, ఈ అమ్మాయి కుష్టి తగ్గి ఆ 7వ రోజు, ఆ వారం రోజులు అయిపోయినాక ఈ మనుషుల్లోకి వస్తే అప్పుడు మళ్ళీ కదలాలి. వాళ్ళు ఏ పాపం చేశారు? కొంతమంది ఫ్యామిలీలో అన్యం పుణ్యం తెలియని వాళ్ళు ఉంటారు, ప్రార్థనాపరులు ఉంటారు. ఏదో తిక్కల మొహంది దిక్కుమాలలో ఏదో చేసిన తప్పుకి కుటుంబం అంతా శ్రమ అనుభవించాల్సి వస్తుంది ఈ పూట. ఎవరున్నారు నీ ఫ్యామిలీలో? భర్తకు భర్త, భార్యకి భార్య, పిల్లలకి పిల్లల. కరెక్ట్ చేసుకోండి, సరి చేసుకోండి అమ్మా. ఇంకెప్పుడు తెలిసిద్ది మీకు? ఏ మెసేజ్కి తెలిసిద్ది? నాకు అర్థం కావట్లేదు. కడుపులో భయం లేకపోవటం వల్లే కదా ఇలా జరుగుతుంది. ఎనిమిదవ వచనంలో ప్రభు మాట్లాడారు వాళ్ళిద్దరితో. మీరు ఎలా భయపడలేదు నా బిడ్డతో మీరు అలా మాట్లాడటానికి అన్నాడు. ఈ రోజున భయం లేకపోవటం ద్వారా కుటుంబాల్లో దేవుడిచ్చుచున్న ఆశీర్వాదాలు చాలా ఆగిపోతున్నాయి. నాన్న మీరేమన్నా అనుకోండి, ఈ భయం లేనందుకే ఈ తలకాయ నొప్పి మన కొంపలో, ఈ గొడవలకి కారణం, ఈ ఆర్థిక సమస్యలకి కారణం, ఈ రోగాలకి కారణం ఏంటో చెప్పనా? భయం లేకపోవటం ద్వారా. దేవుడంటే భయం లేదు. ఏదో నోటితో చెప్తే సరిపోదమ్మో యేసుప్రభు అంటే భయం అండి. క్రియల్లో చూపించు, శాస్త్రంలో చూపించు. భయం అనేది కడుపులో ఉంటేనండి ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఎవడున్నాడు భయం లేకుండా చేసేవాడు? నలిపేరాదా? చెరుగ్గడి ఇరిసేసినట్టు ఇరిసేయరాదా? క్రమంలో పెట్టరాదా? బుద్ధి చెప్పరాదా? ఏముంది ప్రకటనలో? ఒకడికొకడు బుద్ధి చెప్పుకోండి. అంచె దినాలు ఇవి, అయిపోయింది సీను. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. నాయనా బాబు, ఈ ఉదయమైనా గమనించు, నీ కొంపకి నష్టాన్ని తెచ్చింది నువ్వేనని. నీ కొంప సర్వనాశనం అయిపోవడానికి మహాతల్లి నువ్వే కారణం. దైవజనుడు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ కుటుంబాలు ఇంకా కార్యాలు జరగకపోవడానికి కారణం నువ్వేనమ్మా తండ్రి, నువ్వే నాయనా.
ఈ పూట నీకు ఇది అర్థమైతే నిజంగా పోతా పోతా ఒక మూటలు పట్టుకెళ్తారు, ఒక్కొక్కరు ఒక మూట పట్టుకెళ్తారు. ఈ వాక్యం నీకు అర్థమైతే బతుకు మారితే ఈ ఉదయం ఖాళీ చేతుల్లోకి వెళ్లకుండా 2 చేతులు ఖాళీ ఉంటే పోని బైబిల్ ఇక్కడ పెట్టుకొని 2 చేతులు ఖాళీగా ఉంటే 2 చేతులు 2 మూటలు పంపిస్తాడు యేసుప్రభు వెళ్ళేటప్పుడు. లేకుండా అట్టకి వెళ్ళిపోయి సోయి లేకుండా ఒంటి మీద సోయి లేకుండా భయం లేకుండా ఇంక అట్టే తగలడ్డామంటే మూటలు కాదు, చేతులే ఈడ్చేస్తాడు, సరిపోద్ది. బాగా టైం దగ్గర పడిందిలే నాన్న మీకు. 30 లక్షల మంది ప్రయాణం ఆగిపోయిందంటే మాటలండి. ఎంత భయంకరమైనటువంటి సందర్భం అది. ఎంత నలిగిపోయి ఉంటారు 30 లక్షల మంది జనం, నీళ్లు లేక తిండి లేక, మేఘం అక్కడే ఉండిపోయి, అగ్ని అక్కడే ఉండిపోయి, సరైన వసతులు లేక, సదుపాయాలు లేక, ఏందిరా మాకి సమస్య అనుకుంటే అహరోన్ని మిరియాముల్ని 30 లక్షల మంది రోజు 7 రోజుల పాటు తిట్టుకోవటమే. మరి ఏం చేస్తారు? వాళ్ళు చేసిన పనికి మాకు ఈ శిక్ష, వాళ్ళు చేసిన పనికి మాకు ఈ శిక్ష, వాళ్ళు చేసిన పనికి మా శిక్ష. పరిశుద్ధులు నోరులు నొక్కేస్తున్నారు, ప్రార్థనలు జరగట్లేదు, ఏడ్చిన ఏడుపు దేవుడు వింటున్నాడు వింటలేదు తెలియట్లే. మీరు చేసిన తప్పులు ఒక్కళ్ళకి కుటుంబంలో 4-5 ఉంటే ఒక్కళ్ళు చేసిన తప్పుకి మా ప్రార్థనలు కూడా నెరవేరట్లేదండి. ఎంత బలంగా చేస్తున్నావు నువ్వు ఆ పాపం, ఎంత బలంగా. అసలు నీకు నిజంగా మరి నిన్ను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. కుటుంబంలో 5 ఉంటే ఒకడు చేసిన తప్పుకి 4 ప్రార్థన చేసినా దేవుడు వింటలేదంటే అసలు మరి చూసుకొని నీ విధానం ఎంత పీక్స్లోకి వెళ్ళిపోయిందో, దేవుణ్ణి ఎంత కోపం తెప్పిస్తున్నావో చూసుకో. 4 ప్రార్థనలు వెళ్ళట్లా, 4 ఏడ్చినా వెంటలా, ఉపవాసాలు ఉన్నా జరగట్లా కార్యాలు. ఈ ఒక్కడు సరి చేసుకుంటే కుటుంబం బాగుపడిపోద్ది, కుటుంబం ఆశీర్వదించబడిపోద్ది. ఎందుకు సరి చేసుకోరో తెలియదు, ఎందుకు భయం రాదో తెలియదు, ఇంకెప్పుడు భయం వస్తుందో తెలియదు. కొంచెం ఆలోచించు. నా ద్వారా నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, నా ద్వారా మేము నష్టంలోకి వెళ్ళిపోతున్నాం, మా ద్వారా నేను నిజంగా తినటానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, ఇది నా ద్వారా అని కన్నీరు కార్చి ఏసే పాదాలు పట్టుకుని బతిమిలాడకపోగా కారణాలు ఎత్తుక్కుంటూ కూర్చుంటావా? శూన్యంలో కారణాలు ఎత్తుక్కుంటూ కూర్చుంటావా? ఆ కారణం నువ్వే తల్లి, మహాతల్లి, మహాప్రభు మీరే నాయన. కారణాలు ఎక్కడ దొరుకుతాయి నాయన? కారణాలు నువ్వేరా పెద్ద కారణం. ఆలోచించేయండి ఒకసారి. భయం లేకపోవటం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాట, కుటుంబాల మీదకి రావలసిన ఆశీర్వాదాలు ఏం చేయబడుతున్నాయి అంట? ఆగిపోతున్నాయంట. భయం లేకపోవటం ద్వారా, టెన్షన్ లేకపోవటం ద్వారా, కంగారు లేకపోవటం ద్వారా కుటుంబాల మీదకి రావలసిన దీవెన హఠాత్తుగా ఆగిపోతున్నాయి. యెహోషువ గ్రంథం తెరవండి, 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. 10-11 వచనాలు చదవండి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. అయ్యా, చాలామంది తల్లులు వచ్చి నాకు చెప్తున్నారు, మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన దేవుడు వింటలేదంటే నీ కొంపలో ఒకడు ఉన్నాడు, ఆకానగాడా ఆడిని తిప్పేసి అంతే. దేవునికి స్తోత్రం. కొంపలు ఆడి సెట్ అయిందాక, కొంపల వాళ్ళు సెట్ అయిందాక బతుకులు మారు. నేను చెప్తున్నాను. పరిశుద్ధుడు యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, యెహోషువ ఇది ప్రార్థన టైం కాదురా, నిలబెట్టి కడిగి వేయవలసిన టైం రా బాబా అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందంటే హాయి దేశం మీదకి 3000 మంది వెళ్ళారండి యుద్ధానికి. తక్కువ ఏమనుకున్నారంటే యెహోషువ తన బ్యాచ్, హాయి దేశం చిన్న దేశమే కదా, అంతసేపులే 3000 మంది వెళ్తే చాలు, లక్షల మంది వెళ్ళక్కర్లేదు, చిటుకులో జయించుకొచ్చేస్తామని వెళ్ళారు. ఎరగబడిపోయిళ్ళు. ఆ 3000 మందిలో ఒకడు ఉన్నాడు, ఆకానగాడు మహాప్రభు. మీ కొంపల్లో జొరబడిపోయినోడుకు లాగా ఆ గుంపులో 3000 మంది గుంపులు ఇటు జొరబడిపోయాడు ఆకాన్. ఆడు శపితమైంది దాచాడు కొంపలో, శపితమైంది దాచిపెట్టాడు ఇంట్లో. దేవుడికి ఇష్టం లేనిది తీసుకొచ్చాడు, దేవునికి నచ్చంది తీసుకొచ్చాడు. ఎవరికి చెప్పలా.
నేను దొంగతనం చేశానని, ఇంత వెండి ఇంత బంగారం తీసుకున్న ఇంట్లో దాచిపెట్టానని పక్కన వాళ్ళతో, చర్చికి వచ్చిన విశ్వాసాలతో కూడా చెప్పాలి. అంత తెలివిగా మెయింటైన్ చేస్తారు కొంతమంది అయితే. వినండి, నా వైపు చూడండి. ఎవరికి తెలియనివ్వరు వాళ్ళు చేసేది, అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఖబర్దార్, పక్కనోడికి కూడా చెప్పాలి. 3,000 మందిలో అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆకానికి, అరే నేను ఇలాగ తప్పు చేశాను, దేవుడు వద్దన్న దాన్ని సొమ్ము తెచ్చుకుని దాచుకున్నానరా, ఎవరికి చెప్పమాక, నీకు వాటా ఇస్తానని ఏం మాట్లాడలా, యుద్ధానికి వెళ్ళిపోయాడు. మీరు అక్కడ రాయబడిన మాట, 3,000 మంది హాయి దేశం, చిన్న దేశం, అది పెట్టంత దేశం, ఆ దేశం మీద వాళ్ళు ఓడిపోయారంటే సిగ్గుచేటు. 3,000 మంది భయపడిపోయి హాయి వాళ్ళకి వెనక్కి పరిగెత్తారంట. యెహోషువకు అర్థం కాల, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేందిరా బాబు, కొన్ని లక్షల మంది వ్యూహం కలిగి ఉన్న వారిని మేము జయించగలిగాం, ఈ చిన్న దేశాన్ని, పెట్టంత దేశాన్ని, పనికి మాలిన దేశాన్ని జయించలేకపోయాం. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు చేసి, ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం అర్థం కావట్లా. బట్టలు చింపేసుకున్నాడు యెహోషువ, బట్టలు చింపేసుకొని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. బాబో అది యెహోషువ, ఇది ప్రార్థనా టైం కాదు నాన్న, ఇది కడగాల్సిన టైం నాన్న, లే పైకి లే ఫస్ట్ అన్నాడు. ప్రభువా, హాయి దేశమయ్యా, చిన్నది, 3,000 మంది వెళ్ళాం, వణికిచ్చేస్తాం అనుకున్నాం, కానీ ఏంటి దారుణం ఏంటి, అసలు సిగ్గుచేటుగా ఉంది, ఎప్పుడు మాకింత విధానం లేదు, నువ్వు ఆ పక్షం నువ్వు ఉన్నావు, పెద్ద పెద్ద పట్టణాలు పట్టుకున్నావు అయ్యా, నిన్ననే కదా నాయన ఎరుకు పట్టణం ముట్టడేసి వచ్చాం, మేము ఏంటి చిన్న దేశాన్ని జయించలేకపోయామని అంటే, దేవుడు అన్నాడు, ఇజ్రాయేలు ప్రజల యొక్క ఇంట్లో శపితమైంది ఉంది. ఏమండి, ఒక్కడ చేసిన తప్పుకి యుద్ధం ఏమైపోయారంట, ఓడిపోయారట. యుద్ధంలో ఓడిపోయారట, గెలుపు లేదు. ఎప్పుడు గెలిచే వ్యక్తులు ఓటమే తెలియని వ్యక్తులు ఆ రోజు ఓడిపోయారంటే ఎంత సిగ్గుచేటండి. దేవుడు చెప్పాడు, ఒకడున్నాడురా పనికి మాలినాడు, నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యమైన వాడు, ప్రార్థన టైం కాదు జాషువా, ప్లీజ్ లెగు అన్నాడు దేవుడు. ఏంటి ప్రభు అంటే, ఆకాను అసలు వాడు ఒప్పుకోవట్లేదండి. చీటీలు వేసారు, చీటీలు వేస్తే ఆకాను పేరు వస్తే అప్పుడు ఎస్ నేనే అని అప్పుడు ఒప్పుకుంటున్నాడు. భయం లేదు, ఒక ఇది లేదు, చెప్పిందాక నేను తప్పు చేశానని చెప్పటం లేదు. ఇంట్లో తయారైపోతున్నారు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతమందిలో పట్టుకొని ఎవర్రా దీనికి కారణం, ఎవడో ఉన్నాడంట, దొంగిలిచ్చారంట, శపితమైంది, ఎవడ్రంటే ఒక్కడ చెప్పట్లా. చీటీలు ఏమన్నాడు యేసు ప్రభు, యెహోషువ ఇలా చెప్పడుగానాడు, చీటీలు వేయండిరా, నేను కరెక్ట్ అని పేరు తీస్తానన్నాడు. చీటీలు వేశారు మొత్తానికి. ఆకాను పేరు, ఆకాను గోత్రం, ఆకాను కుటుంబం వచ్చింది. గజ్జ 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 వణికిపోతున్నాడు మనోడు. చీ మీ ఓడు, నా ఓడు అంటాను గుళ్ళు కంప్రమేశ్వ, మీ ఓడు గజ్జ గజ్జ వణికిపోతున్నాడంట. ఏం జరిగింది, కుటుంబం అంతా రాళ్లతో కొట్టి చంపారు. ఎంత భయంకరమైనటువంటి దృశ్యం అది, ఎంత భయంకరమైనటువంటి మాట అది. మనుషులు చనిపోయారు, తప్పు సరి చేసుకోవడానికి కూడా అవకాశం వాళ్ళకి లేదు, పాపక్షమాపణ దొరకటానికి కూడా వాళ్ళకి అవకాశము లేదు. వారి ఫ్యామిలీ అంతా చనిపోయారు. దేవుడు అలా చంపేయమన్నాడు, రాళ్ళతో కొట్టి వాళ్ళని నిర్దాక్షిణంగా. ప్రజలు చూస్తూ ఉండగా రాళ్లతో కొట్టి వారిని చంపి ఆకోరు లోయల వారిని పూడ్చిపెట్టమన్నారు దేవుడు. ఎంత ఘోరమైన దృశ్యం ఇజ్రాయేలు పాలెములో జరిగింది ప్రియ దైవజనమా. తప్పుకు కారణం నేనే అని నీకు అర్థమవుతుందా ఈరోజు? నా కుటుంబానికి కారణం ఎవరో కాదు, నేను కారణాలు శూన్యములు ఎత్తుక్కుంటున్నాను. ఆర్థిక సమస్యలు, భౌతిక, ఆత్మీయ, అంతరంగ, ఆధ్యాత్మిక రంగాలలో నేను బ్లెస్ అవ్వకపోవడానికి శూన్యంలో నేను కారణాలు వెతుక్కుంటే లాభం లేదు. నా కొంపలోనే నేను ఇప్పుడు కారణం వెతుక్కోవాలి. ఎవరు దీనికి బాధ్యులు? ఇలా నా ఇంట్లో జరగడానికి ఎవడు? వాణ్ణి పట్టుకోండి ఫస్ట్.
ఆమెను పట్టుకోండి, ఫస్ట్ సవరించండి, మాట్లాడండి, బుద్ధి చెప్పండి. ఎందుకంటే ఈ ఆకానును చూస్తే నాకు భయం వేస్తుంది. ఏంటంటే కొంతమందికి మన చర్చిలో ఉన్న వాళ్ళకి దేవుడు ఒక వార్నింగ్ ఇమ్మని చెప్పారు. నేను చెప్తున్నాను వినండి. రేపటి రోజున నన్ను క్షమించయ్యా అంటానికి కూడా నువ్వు మిగిలి ఉండవు. హలో, రేపు నన్ను క్షమించు అని దేవుని పాదాల మీద పట్టడానికి నువ్వు మిగిలి ఉండవు. ఆకాను మిగిలాడా? ఆకాను భార్య మిగిలిందా? ఆకాను పిల్లలు మిగిలారా? చనిపోయారు. నువ్వు రేపు తప్పు ఒప్పుకోవడానికి నువ్వు మిగిలి ఉండాలిగా, నువ్వు తప్పు ఒప్పుకోవడానికి నువ్వు బ్రతుకుండాలిగా. అధ్వాంతరంగా చనిపోతున్నారు చాలామంది. ఎక్కడ చూసిన రోడ్డు మీద అసలు గిరిపురాన్ని దర్శిస్తేనే చాలు పెద్ద పెద్ద బ్యానర్స్తో కలకల్లాడిపోతుంది. గిరిపురం చావులతో కలకల్లాడుతుంది గిరిపురం మొత్తం. ఇంకా మిగతా చోట్ల నాకు అంతగా ఐడియా లేదు. ఎప్పుడొచ్చిన ఒక బ్యానర్, శుక్రవారం ఒక బ్యానర్ ఉంటుంది, ఆదివారం ఒక బ్యానర్ ఉంటుంది. పడుచోళ్ళే చనిపోతున్నారు, యవనస్తులే చనిపోతున్నారు. రేపు తప్పు ఒప్పుకోవడానికి నాన్న నువ్వు బతుకుండాలి కదా నాన్న. నేను అది చెప్తుంది. అమ్మా నువ్వు బతికి ఉండాలి కదా, రేపు అనేది మంది కాదు కదా. ఈరోజు దానికి కారణం నేనే, బ్లెస్సింగ్స్ అన్నీ ఆగిపోవడానికి గల కారణం నేనేనని దేవుని పాదాల మీద పడి పాప క్షమాపణ తీసుకోండి. పాప క్షమాపణ భిక్షను దేవుణ్ణి కొంగు పట్టుకుని ఆడవాళ్ళు అడగండి. ఈ ఉదయం నాకు పాప క్షమాపణ భిక్షగా వేయమని ప్రభువుని అడగండి. మగవాళ్ళు దోసెళ్ళు పట్టుకుని అడగండి, నాకు భిక్షగా దయచే తండ్రి క్షమభిక్ష పెట్టమని అడగండి. ఉదయం దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు మన యేసయ్య. రేపటి రోజున బ్రతికి ఉండాలి మనం. రేపటి రోజున చూసుకుందాంలే, ఎంజాయ్ చేసేద్దాం లైఫ్ అంతా, నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటేనండి మేము గతి లేక ఈ వయసులో ఇలాగ సమర్పణ తీసుకొని ఇంత ఇదిగా నేను ఉండాల్సిన అవసరం నాకు ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఎదురుగా ఒక మనిషిని మీకు ఉదాహరణకి కనబడుతున్నాను కదా, వీడికి ఏమి అవసరం ఇలా ఉండటానికి, అన్ని ఆశలు చంపుకొని ఇలాగా దేవుని కొరకు ఉండటానికి వీడికి ఏమి అవసరమని ఒక్కసారి ఒక క్షణమైన ఆలోచిస్తే బ్రతుకు మారుతుంది కదా. ఇక్కడ కూర్చున్న నాకు ఏం అవసరం అండి? నేను మీకంటే దేవునికి వ్యతిరేకంగా బాగా పనిచేయగలను. నేను దొంగ లెక్కలు, దొంగ విధానాలుగా నేను చాలా బతకగల కెపాసిటీ నాకు ఉంది. అన్నీ మూసుకొని ఈరోజు నేను కూర్చుంటున్నానంటే జరుగుతున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధులందరూ మరణాత అని మోకాళ్ళ మీద నుంచి ప్రభువా మీరు రండి అని ప్రభువుని పిలుస్తూ ఉన్నారు. చనిపోయిన పరిశుద్ధుల రక్తం ఇంకా నేల మీద ప్రభువుని పిలుస్తుంది. భూమి ఘోషిస్తుంది, సముద్ర తరంగాలు ఘోషిస్తున్నాయి, ప్రకృతి ఘోషిస్తుంది. మీరు ఎప్పుడు వస్తారా ప్రభు రాక కొరకు అవన్నీ ఎదురు చూస్తున్నాయి. ఆర్తనాదముతో ప్రభుని పిలుస్తుంటే నీ ఇష్ట రాజ్యం నీదా? నీ పెత్తనాలు నీయా? నీ సోది నీదా? నీ యవ్వారం నీదా? నీ పనికి మాల మాటలు, పనికి మాల యవ్వారాలు, పనికి మాలినటువంటి విధానం నీదేనా? సమాజంలో ఉన్నావు, గుర్తులేదా? దేవుని మాటలు వింటున్నావు, నీకు అబ్బట్లేదా? ఒళ్ళు మీద సోయలేదా? భయం లేకపోవటం ద్వారా నమ్మాలి. ఈ పూటి వాక్యం ద్వారా దేవుని ఆశీర్వాదం రాకుండా శాపం నీ బతుకుల మీదకి వచ్చేస్తుంది. ఈ పూట ఒక శుభవార్త చెప్పిన, దేవుడంటే కడుపులో భయం ఉంటే ప్రతి ఆశీర్వాదం మన ఇంటి డోరు కొడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే నీ కడుపులో భయం ఉండాలి. కడుపులో ఎంత భయం పెట్టుకుని బతుకు. కేజీల లెక్కలో పెట్టుకుంటావు భయం, నీ ఇష్టం. ఇంత భయం పెట్టుకుని బతుకు కడుపులో. యేసుబాబు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంత భయం. సోయి లేకుండా బతకొద్దు, సోయి లేకుండా ఇది చేయొద్దు. నీ వద్ద శపితమైనది ఏమైనా ఉన్నదా? సరే యుద్ధం ఓడిపోయారండి వాళ్ళు, మరలా యుద్ధం ఇంకోసారి
గెలుస్తారు. కానీ వారు చనిపోయారు కదా, ఆ నష్టం ఎవరు పూడుస్తారు? వాళ్ళ మరలా ఎవరు బ్రతికిస్తారు? పూడ్చలేని నష్టం ఆకాను జీవితంలో జరిగిపోయింది. యుద్ధం ఓడిపోయారు, మరలా గెలుస్తారు, తర్వాత దేవుడు జయం ఇచ్చారు కూడా హాయి దేశం మీద దేవుడు జయం తర్వాత. కానీ ఆకాను కుటుంబం తిరిగి లెగిచిందా? మళ్ళీ బతుకొచ్చారా దెయ్యాల్లాగా? ఇక లే చచ్చిపోయారు. నేను అంటున్నాను, దేవుని భయం లేకుండా నీవు బతికితే నీవు పూడ్చలేని నష్టాలు జరుగుతాయి కుటుంబాల్లో. పూడ్చలేని నష్టాలు జరుగుతాయి. పూడ్చలేని నష్టాలు జరుగుతాయి. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నీవు పూడ్చలేని నష్టాలు జరుగుతాయి. దేవుని భయం నీ కడుపులో లేకపోతే. నోట్ చేసుకో మాట, మర్చిపోవద్దు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-4 వచనాలు కంఠాపదంగా క్లుప్తంగా వివరంగా చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. 7వ వచనం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించిన, ఎవరిని బట్టి ఇంత కీడు వచ్చింది మనకని అనుకుంటున్నారంట. మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని ఇక్కడ ఒక మహాప్రభు కనపడుతున్నాడు యోనా గారు. నాయనో బ్యాచ్ కూడా ఉన్నాడు, ఇంటింటి కూడా ఉంటాడు, దిష్టి బొమ్మలాగాడు. కొంపకి 4 పరిశుద్ధులున్న తేవలడమ్మో ముందులాంటి సరి చేద్దాం. అవును లేపు, వచ్చేయమని లేపు, నిద్రపోతుంది లే. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి గట్టికోసారి మంచిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. యోనా ఉన్నాడా? ఇతని వల్ల మళ్ళీ అతను చెప్పకూడదు కానీ అతను ప్రవక్త, దైవజనుడు కాదు, ప్రవక్త. దైవజనుడు వేరు, మరి అది తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది సంఘం. ప్రవక్త ఆయన, అమ్మో దీర్ఘదర్శి. నినివేకి వెళ్ళమన్నాడు, బుద్ధిగా వెళ్ళకుండా తర్షీషు పడవేకి. మరి ఎట్ట నిద్ర పట్టిందో ఏమో కొంతమందికి అండి, ఎంత తప్పు చేసినా బాగా నిద్ర పట్టిద్ది. నాకు అర్థం కాదు, ఎంత హాయిగా ఎట్ట పడుకుంటున్నారండి, నాకు అర్థం కాదు. కొంతమంది తప్పుకు కారణం నేనే, ఈ పాపానికి కారణం నేనే. ఇప్పుడు ఇందాకలా ఇది రికార్డ్ అవ్వలేదు, వాక్యాన్ని మొదలవక ముందు హైదరాబాద్ కేసు ఒకటి చెప్పాను కదా, 16 ఏళ్ళ అమ్మాయి తల్లిని చంపించిందని. ఆ చంపించిన అమ్మాయి అక్క తన చెల్లి మాట్లాడుతుంది మీడియా ముందు. సార్ ఆడు మా అమ్మని చెప్పాడు, ఏం రైట్ ఉంది సార్ వాడికి, జైల్లో వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే వాడంట ఈ చెయ్యి వెనక పెట్టుకొని ఈ కాలు మీద వేసుకొని ఇట్లా ఊపుకుంటూ పడుకున్నాడంట జైల్లో. ఆ అమ్మాయి మీడియా వాళ్ళని అడుగుతుంది, ఆడికి అంత ధైర్యం ఎక్కడొచ్చి వచ్చింది సార్? ఆడు ఒక హత్య చేశాడు, ఒక నిండు ప్రాణాన్ని తీసాడాడు, కాలు మీద కాలు వేసుకొని జైల్లో వాడు పడుకున్నాడంటే. కొంతమంది మీకు ఎట్లా నిద్ర అవుతుందో ఆయన తింటున్నారా 3 పూట్ల? ప్రభువా కొంచెం కూడా భయం లేదు, సిగ్గు లేకపోతే సరే బతుకి ఎట్ట నిద్రపోతున్నారు మా కంటి నిండా. ఆడంటే చంపేసినోడు, మర్డర్ చేసినోడు, నిండు ప్రాణం తీసినోడు జైల్లో. కాబట్టి ఎవడ ఇంకోటి చంపే ఆడిని వదిలితే ఇంకోళ్ళు చంపేస్తారు. కాలు మీద కాలు వేసుకొని జైల్లో ఆడికి ఏం ధైర్యం అండి అసలు? నిజంగానే నాకు ఇది చదివితే ఎట్ట గుర్తొచ్చింది, యోనా తప్పుడు చేశాడు, తప్పు చేసి నినివేకి వెళ్ళమంటే తర్షీషు పడవ ఎక్కుతున్నాడు. ఆడ గందరగోళం అయిపోతుంది. పడవలో ఉన్న వాళ్ళు అందరూ 5వ వచనంలో పడవలో ఉన్న వాళ్ళు సామానాన్ని సరుకులన్నీ పడేశారండి. కొందనా
పడేశారు. ఆ సరుకంతా సముద్రంలో పడేసిన తేవట్లా. దీనికి కారణం ఎవరు? 7వ వచనంలో దీనికి కారణం ఎవడరా? ఓడలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. నేను కొంచెం అయితే ఓడ మునిగిపోయి చచ్చిపోతారు. మొత్తం చీట్లు వేశారు. యోనా పేరు వచ్చింది. ఆ ఓడ నాయకుడు అధికారి, ఓయ్ నిద్రపోతా నువ్వే. అరే ఎట్ నిద్ర పట్టింది నీకు? ఇంత ప్రశాంతంగా పడుకుంటున్న భక్తులకు నా నిండు వందనాలు. కారకులు మీరే అని తెలిసిన, తప్పు మీదే అని తెలిసిన, మీరే దేవునికి విరుద్ధమని తెలిసిన, వ్యతిరేకతని తెలిసిన, మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలిసిన, 3 పూటలు చక్కగా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా చక్కగా పడుకుంటున్నారంటే అబ్బా, హ్యాట్స్ ఆఫ్. మాటలేవు నీ నిద్రకి నీ తిండికి. ఒకళ్ళు చూస్తే అమ్మా కోపం వచ్చేద్ది నాకు. ఇంకా ఎక్కువ పెట్టేసి తిండితో చంపేయాలనిపించేద్ది. ఆలోచించండి, యోనా ఎంత నష్టం తెచ్చాడు ఆ వాళ్ళకి. ఎవరో ఒక్కరి వల్ల, ఎవరో ఇద్దరి వల్ల కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. అమ్మా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మారండ్ర తల్లులారా ఈ పూట. ఎందుకని యేసుబాబు ఇచ్చే ఆశీర్వాదాలు కోల్పోతున్నాం చెప్పండి? మా ఆయన రాడండి. నువ్వు వస్తున్నావు, నువ్వేం బాగుపడ్డావు? మీ ఆయన కూడా వదిలే, నువ్వు వస్తున్నావు కమ్మా పుణ్యాత్మురాలా, నువ్వేం బాగు. మా ఆయన దీనికి కారణం మీ ఆయన కూడా కాదు, నువ్వే. ఖబర్దార్. అని ఇప్పుడు నేను తొలిడు మేడు మీద తప్పేసో చచ్చిపోతావు. మామూలుగా ఉండొస్తుంది. కష్టాలు పడకూడదు మనం. వచ్చి ఏం తగలాడుతున్నావు? ఏం బాగుపడ్డావు? ఏం సరి చేసుకున్నావు? మరి నువ్వు నీ పని నువ్వు చూసుకో. ఈరోజున ఎవరికి వారు పరీక్షించుకోండి. నా కుటుంబానికి బ్లెస్సింగ్స్ ఆగిపోతున్నాయ్యా, ఆశీర్వాదం ఆగిపోతుందయ్యా, కార్యాలు జరగకుండా నిలిచిపోతున్నాయ్యా. మిరియాము అహరోనులాగా నేను తప్పు చేశాను ప్రభువా, ఆకానులాగా నేను తప్పు చేశానయ్యా, యోనాలాగా నేను తప్పు చేశానయ్యా. దీనికి కారణం నేనేనయ్యా. నా కుటుంబం ఆశీర్వదించబడకపోవటానికి, దీవించబడకపోవటానికి, బ్లెస్ అవ్వకపోవటానికి నా కడుపులో భయము లేకపోవటమే దీనికి కారణమయ్యా అని ఈ ఉదయం గనక నీకు ఆలోచన వస్తే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నష్టాల లిస్టులో మన పేరుండునుగాక. చాలా ఎలక్ట్గా ఉన్నారు, స్తోత్రం. ఆశీర్వాదాల లిస్టులో ఫస్ట్ పేరు మనది ఉండునుగాక. నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదించాలి, నిన్ను బట్టి దేవుడు దీవించాలి, నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబములో ఆశీర్వాదపు మూటలను కుమ్మరించాలి. అబ్రహామును బట్టి జనులను దీవించిన దేవుడు, యాకోబును బట్టి ఇజ్రాయేలు జనాంగమును దీవించిన దేవుడు, ఈ పూట నిన్ను బట్టి నీ కుటుంబం బ్లెస్ అవ్వాలి. నిన్ను బట్టి నీ కుటుంబం నష్టంలోనికి వెళుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబం శోక సంద్రాలలోనికి వెళుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబం అల్లాడిపోతుందా, తల్లడిల్లిపోతుందా? ఒకసారి జ్ఞాపకము చేసుకో. నన్ను బట్టి నా కుటుంబం ఒక ప్రయోజకులుగా మేము మార్చబడాలి ప్రభువా. నా ముఖం చూసి నా జీవితం, నా కుటుంబం ఆశీర్వదించబడాలి తప్ప నా ముఖం చూసి నా కుటుంబం మీదకి శాపం రాకూడదు నాయన అని ప్రార్థన చేసుకోండి పూట. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రాకపోవటానికి, అనుకున్న కార్యాలు జరగకపోవటానికి, అనుకున్నటువంటి మేలు జరగకపోవటానికి కారణం నీ కడుపులో, నేనే కాదు దేవరా, ఎంత భయం లేకపోవటం ద్వారా జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. దేవరా ఎంత భయం! 1/2 కిలో ఉందా భయం? ఎప్పే నీకా దేవుడు అంటే భయం? అవ్వ నేను నమ్మను, ఉత్తిదే. నువ్వు చెప్పుకు తిరుగుతున్నావు బాగా, అంత ఉత్తిదే. పరిశోధించి తెలుసుకున్నావు, ఎబ్బే ఉత్తిదిగా పడతావు. చుట్టూ నన్ను ఆవరించావు. పర్సనల్గా నాకు నేను గదిలో ఉన్నప్పుడు కూడా నా తల్లి అక్కడ లేదుగా, నా తండ్రి అక్కడ లేడుగా, నేను ఇప్పుడు ఏదన్నా నేను చేయొచ్చు అని నేను పర్సనల్గా గదిలో ఉన్నప్పుడు కూడా ఆలోచన నేను రానివ్వను నా మైండ్కి. ఎంత
భయపడతాను తెలుసా నేను, భయం. ఈ పాట నాకు బాగా అబ్బింది. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, నీ లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నీ లేచి ఉండుట, కూర్చుండుట, నీ లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా. తలంపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు, తలంపులు నడచినను పాడుకున్నాను అయ్యా, నడచినాను నే పాడుకున్నాను అయ్యా. శబ్దమా ధన్యవాద యేసు రాజా, ధన్యవాద, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును చుట్టూ నన్ను, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, చేతులచే ఓ పట్టి నీవే నడిపించావు, సహోదరి చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, ధన్యవాద. యేసు చేతుల పైకెత్తి నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై, పిండమునై ఉండగా నీ కన్నులకు విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే, విచిత్రముగా ఓ ఆశ్చర్యమే,
చూచువాడా నిత్యంగా చూడగా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట పాడాలి ఎరిగినావు అయ్యా బాగుగా ఎరిగినావు నన్ను బాగుగా ఎరిగినావు అయ్యా బాగుగా ఎరిగినావు నన్ను బాగుగా ఎరిగినావు బాగుగా ఎరిగినావు నన్ను బాగుగా ఎరిగినావు నన్ను బాగుగా ఎరిగినావు అయ్యా బాగుగా నన్ను బాగుగా ఎరిగినావు అయ్యా బాగుగా ఎరిగినావు నన్ను బాగుగా ఎరిగినావు అయ్యా బాగుగా కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగినావు రాజా బాగుగా ఎరిగినావు. నేను అంటున్నాను, నన్ను బాగా ఎరుగున్నావని చెప్తున్నావే, నీ కడుపులో ఎంత భయం లేకపోవటం ఎంత దౌర్భాగ్యం చెప్పు. ఇంత పాట పాడావు, ఈ పాటలో నీకేమర్థమైంది? నా తలంపులు, నా తపనయు అన్నీ నువ్వు ఎరిగావని చెప్తున్నావు కదా. నీ ఆలోచన కూడా ఆయనకు తెలుసు కదా. నువ్వేం చేస్తున్నావు, నీ పర్సనల్, నీ సీక్రెట్, నీ చరిత్ర అంతా దేవునికి తెలుసు కదా. ఎందుకని కడుపులో కొంచెం కూడా భయం లేకుండా బతుకుతున్నావు అని దేవుడు ఉదయం నీతో మాట్లాడాడు. కడుపులో కొంచెం భయం పెట్టుకుని బతికితే రావలసిన ఆశీర్వాదాలు ఖచ్చితంగా నా దేవుడిని కుటుంబం మీదగా పంపుతాడు. కడుపులో భయం లేకపోతే నష్టం వచ్చేస్తుంది, శాపం వచ్చేస్తుంది, దరిద్రం వచ్చేస్తుంది. అవసరమా? కడుపులో భయం పెట్టుకుని బతుకుదాం. దేవునికి చెందాల్సిన భయాన్ని దేవునికి చెందేటట్లుగా చేద్దాం. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవమే కాదు, హలో, దేవునికి గౌరవమే కాదు ఇచ్చేది, దేవునికి మన నుండి ఒక భయాన్ని కూడా ఇవ్వాలి. దేవునికి భయపడాలి. గౌరవమే కాదు, మర్యాదే కాదు, భయపడాలి ఆయనకి మనం. కాబట్టి కడుపులో ఎంత భయం పెట్టుకొని బతకండి, ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మిరియాములాగా, అహరోన్లాగా, ఆకాన్లాగా, యోనాలాగా కుటుంబంలో ఎవరెవరున్నారు ఇలాంటి పర్సన్స్, ఇలాంటి వ్యక్తులు మారండి దయచేసి. ఈ పూటైనా భయం భక్తితో మనం ముందుకు వెళ్దాం, భయం కలిగి మనం జీవిద్దాం, అనేకమైన ఆశీర్వాదాలు పొందుదాం. లెగిచి నుంచుందాం.